ప్రమాదానికి గురైన విమానం కెప్టెన్గా సుమిత్ సబర్వాల్ ఉండగా కో పైలట్గా క్లైవ్ కుందర్ ఉన్నారు. సుమిత్ సబర్వాల్కు దాదాపు 8,200 గంటల విమానాలు నడిపిన అనుభవం ఉంది. ఇక కో పైలట్ విషయానికి వస్తే క్లైవ్ కుందర్ 1100 గంటలు ఫ్లైట్ అవర్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. విమానం టేకాఫ్ అయిన కాసేపటికే విమాన సిబ్బంది నుంచి కూడా మేడే కాల్ జారీ చేశారు. విమానం అనుకోని ప్రమాదాన్ని ఎదురైతే గనక ఎమర్జెన్సీగా చేసే హెచ్చరికలే ఈ మేడే కాల్ జారీ చేసిన వెంటనే విమానం కూలిపోయింది. అయితే ప్రమాదానికి గురైన విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ పౌరులు, 7 పోర్చుగల్ పౌరులు, 1 కెనడా జాతీయులు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే కుప్పకూలింది. విమానంలో విజయ్ రూపానీ పేరుతున్నటువంటి ఒక టికెట్ ప్రస్తుతం వైరల్గా మారింది. అందులో బోర్డింగ్ సమయం మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాలుగా ఉంది. విమానం ఎక్కినట్లు నిర్ధారించే ప్యాసింజర్ జాబితాలో కూడా రూపానీ పేరుంది. లండన్లో ఉంటున్నటువంటి కుమార్తెను చూసేందుకు విజయ్ రూపానీ విమానంలో ప్రయాణానికి బుక్ చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం మనం ఇన్సిడెంట్కి సంబంధించి చూసుకుంటే కనుక దాదాపు మృత్యుల సంఖ్య చాలా ఉండే అవకాశం ఉందని చెప్పి ఈ విదేశాంగ శాఖ కూడా ఇప్పటికే నిర్ధారించినట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి అధికారికంగా కూడా చెప్పారు, చాలామంది ఇందులో మరణించారు. అయితే ఆ సంఖ్య ఏమిటి అనేది ఇప్పుడే చెప్పలేమంటూ కూడా చెప్పారు. ప్రస్తుతం అహ్మదాబాద్లోని సివిల్ హాస్పిటల్లో కూడా క్షతగాత్రులకి వైద్యం అందిస్తూ ఉన్నారు. అయితే బ్లడ్ నీడ్ ఉంది, రక్తదాతలు ముందుకు రావాలి, రక్తం అత్యవసరం అంటూ కూడా చాలామందికి రక్తం అత్యవసరం అంటూ కూడా గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ చెప్పారు. ఇక గ్రీన్ ఛానల్ కూడా ఏర్పాటు చేశామని చెప్తున్నారు. దాతలు ఎవరున్నా కూడా ముందుకు వస్తే చాలామంది ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారంటూ కూడా చెప్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇక ఫ్లైట్లో ఉన్న వాళ్లే కాకుండా అక్కడ ఉన్నటువంటి బీజే మెడికల్ హాస్టల్కి సంబంధించినటువంటి విద్యార్థులు కూడా దాదాపు వాళ్ళు కూడా మధ్యాహ్నం భోజనం సమయం కావడంతో అందరూ పైకి రావడం, అక్కడే విమానం కూడడంతో కూడా చనిపోయినట్టు తెలుస్తోంది. ఇక చుట్టుపక్కల భవనాలకు కూడా మంటలు వ్యాపిస్తే ఫైర్ సిబ్బంది వాటిని అదుపు చేశారు. క్షతగాత్రులను ఆ సివిల్ హాస్పిటల్కి తరలిస్తున్నారు. మృతుల సంఖ్య అయితే ప్రస్తుతం పెరిగే అవకాశం ఉంది. మనకున్న సమాచారం ప్రకారం 133 నుంచి 135 మంది చనిపోయారని తెలుస్తుంది. ఇప్పటికైతే దీన్ని అధికారికంగా ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అహ్మదాబాద్కు బయలుదేరారు. అక్కడికి వెళ్ళి వ్యక్తిగతంగా కూడా పర్యవేక్షిస్తున్నారు. ప్రధాని మోదీ కాల్ చేసిన తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, అటు రాహుల్ గాంధీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా వాళ్ళ యొక్క విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ కుటుంబాలకి వాళ్ళ యొక్క సానుభూతి తెలుపుతున్నారు. అదేవిధంగా కుటుంబాలు చాలా స్ట్రాంగ్గా ఉండాల్సిన సమయం చెప్తున్నారు. అదేవిధంగా ఎవరైతే ప్రయాణికులకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఉంటారో వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ కోసం ఒక హెల్ప్ లైన్ నెంబర్ని కూడా ఏర్పాటు చేశారు. ఆ లిస్టుకి సంబంధించి ఒక హాట్ లైన్ని కూడా ఏర్పాటు చేశారు. సో ఎక్కడికక్కడ కూడా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. మృతుల సంఖ్య మాత్రం పెరిగే అవకాశం ఉంది. ఆ అధికారిక ప్రకటన మరికొద్దిసేపట్లో రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్కు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. టేకాఫ్ అయిన కాసేపటికే విమానం కుప్పకూలింది. మేఘాని ప్రాంతంలో విమానం కూలగా సంఘటన సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. అయితే దానికి సంబంధించి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అంటూ కూడా చెప్తున్నారు. చాలా మంది మరణించారని చెప్తున్నారు. కేంద్ర విదేశాంగ శాఖ కూడా ఒక ప్రకటన రిలీజ్ చేసింది. అయితే ఎంతమంది చనిపోయారనేది ఒక లెక్క మాత్రం ఇప్పట్లో చెప్పలేమని చెప్పారు. మన విజువల్స్లో చూడొచ్చు. గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ఆ సెల్ఫీ ప్రస్తుతం చక్కర్లు కొడుతూ ఉంది. అయితే ఆఖరి క్షణాలుగా చెప్తున్నారు. ఆయన మరణించారని చెప్తున్నారు. మరోపక్క తీవ్రంగా గాయాలయ్యే చికిత్స అందుతుందని చెప్తున్నారు. అయితే ఒక అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది. అదేవిధంగా చాలామంది చనిపోయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం క్షతగాత్రులకి అహ్మదాబాద్లోని సివిల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కొనసాగుతుంది. రక్తం నీడుంది, రక్తదాతలు ముందుకు రావాలని గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ చెప్తున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని వివరించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, ఏంటి అప్డేట్? చందు, దాదాపు మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. కొద్దిసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోడీ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గుజరాత్కి ప్రయాణమయ్యారు ఢిల్లీ నుంచి. ఇంత పెద్ద భారీ ఏదైతే విమాన ప్రమాదం తర్వాత దాదాపు కొద్దిసేపటి క్రితం నుంచి కూడా అటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో ఎప్పటికప్పుడు కూడా సమాచారాన్ని తీసుకుంటూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే ఇక్కడ నుంచి గుజరాత్కి ప్రయాణమయ్యారు అన్నటువంటి సమాచారం అందుతుంది. ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు చందు. దాదాపు అక్కడ మనకు ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే పరిస్థితి ఉందో, ఏదైతే విమాన ప్రమాదంలో గాయపడినటువంటి వారు తర్వాత మరణించినటువంటి వారి సంఖ్య దాదాపు మనకు అధికారికంగా ప్రకటన రాలేదు కాబట్టి మనం ఒక సంఖ్యని చెప్పలేకపోతున్నాను. కానీ నాకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా, గుజరాత్లో ఉన్నటువంటి సమాచారం ప్రకారంగా అక్కడ నుంచి దాదాపు 100 మృతదేహాలకు పైగా కూడా మొత్తం అంతా కూడా ఒక వైట్ క్లాత్ కప్పబడి పెట్టినట్లు కూడా సమాచారం అందుతూ ఉంది చందు. ఇది చాలా బాధాకరమైనటువంటి అంశము. ఇప్పటి వరకు కూడా ప్రపంచంలోనే విమాన ప్రమాదాలు జరిగినటువంటివి చాలా ఘోరమైనటువంటి ప్రమాదాలు జరిగాయి. ఇప్పటి వరకు 10 విమాన ప్రమాదాలు, అందులో ఇప్పుడు జరిగినటువంటి విమాన ప్రమాదం కూడా ఒకటే అని చెప్పవచ్చు. ప్రపంచంలో జరిగినటువంటి ప్రమాదాల గురించి ఈ అంశాన్ని నేను తప్పకుండా ఇంకొక దాంట్లో నేను ఖచ్చితంగా చెప్తాను. కానీ ఏదైతే 10 విమాన ప్రమాదాల్లో ఇది ఒకటి అన్నది మాత్రం చాలా క్లియర్ కట్గా చెప్పవచ్చు. దాదాపు ఈ ప్రమాదంలో ఎవరైతే మరణించారో తర్వాత మనకు ఇందులో ప్రముఖులు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళ పరిస్థితి మాత్రం ఇప్పుడు ప్రస్తుతం కొంత క్రిటికల్గా ఉంది. హాస్పిటల్కి సంబంధించినటువంటి విజువలేషన్స్లో నెగిటివ్ బ్లడ్ కూడా చాలా రేర్గా చాలా కొరత ఉంది. దీనిపై కూడా ఒక సర్క్యులేటరీని కూడా ప్రకటించడం జరిగింది. అక్కడ దానికి సంబంధించినటువంటిది ఎప్పటికప్పుడు కూడా సమాచారాన్ని కూడా అందిస్తున్నారు. అటు ఎన్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటిది, రెస్క్యూ టీమ్స్ కానీ మొత్తం అంతటిని కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అంతటిని కూడా ఆక్యుపై చేసుకున్నారు. కానీ ఆ ప్లేస్లో ఏదైతే మనకు అహ్మదాబాద్ ఫ్లైట్ ఏదైతే ఎయిర్పోర్ట్ ఉందో అక్కడ కొద్ది భాగాన్ని మాత్రము ఎవరైతే ప్రయాణికులు వెళ్లేందుకు మాత్రము కొంత వాళ్ళకి ఫెసిలిటీస్ కూడా ఇచ్చారు అన్నటువంటి సమాచారం అందుతుంది. కానీ అక్కడ రాకపోకలకు మాత్రము దాదాపు 70% మొత్తం క్లోజ్ చేశారు. ఓన్లీ 30% మాత్రమే ఎమర్జెన్సీ కొరకు కొంత ప్లేస్ని ఇవ్వడం జరిగింది. మొత్తం మీద అక్కడ ఎవరైతే క్షతగాత్రులు అనుకోవచ్చు, కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వాళ్ళు అనుకోవచ్చు, వాళ్ళందరూ కూడా హాస్పిటల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము, మా కుటుంబీకులు ఉన్నారా అన్నటువంటిది కొంత అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషను, తర్వాత అక్కడ ఉన్నటువంటి డాక్టర్లను కూడా ఏదైతే సివిల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ నడుస్తుంది అక్కడ ఒకవేళ ఆ ఫెసిలిటీ లేకపోతే ఇంకా వేరే ఫెసిలిటీ వేరే హాస్పిటల్కి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. అంబులెన్స్ల మోతతో గుజరాత్ అంతా కూడా అహ్మదాబాద్ పట్టణం మారుమోగుతుంది. అక్కడ అంబులెన్స్ లేకుండా తర్వాత బాడీస్ని అనుకోవచ్చు, అక్కడ వాళ్ళకి ప్రమాదంలో గాయపడినటువంటి వాళ్ళు అనుకోవచ్చు, అక్కడ ఉండేటటువంటిది కూడా వాళ్ళని తీసుకెళ్లేందుకు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో అక్కడ సిచ్యువేషన్ అందరూ కూడా చాలా మంది కూడా వాలంటీర్స్ కూడా వచ్చినట్లు కూడా తెలుస్తుంది. కానీ ఎప్పటికప్పుడు కూడా అక్కడ ఉండేటటువంటి సిచ్యువేషన్ని ప్రభుత్వం దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా తీసుకుంటుంది. దీనికి సంబంధించినటువంటి అధికారికంగా ఒక ప్రెస్ నోట్ కూడా కొద్దిసేపట్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విడుదల చేయవచ్చు. ఎందుకంటే విజయవాడ నుంచి కూడా అహ్మదాబాద్కు బయలుదేరారు. కొద్దిసేపట్లో అక్కడికి చేరుకొని ఉన్నారు. అక్కడ పరిస్థితిని ఒక్కసారి కూడా మొత్తం అంతటిని కూడా
ఒక్కసారి ఆ పరిస్థితిని అంతటిని కూడా చెక్ చేసిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితిని చూసిన తర్వాతనే ఒక ప్రెస్ నోట్ అన్నది విడుదల కావచ్చు అన్నటువంటిది ఇక్కడ సమాచారం మాత్రము ఉంది. అయితే ఇక్కడ మనకి ఏదైతే ఎప్పుడైతే యాక్సిడెంట్ అయిందో మనకు ఒక సమాచారం అందుతోంది. అహ్మదాబాద్ సిపి ఇప్పుడే ఒక ప్రకటన చేశారు. ఫ్లైట్లో ప్రయాణిస్తున్న 242 మంది 232 మందితో సహా ఆ 10 మంది సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరణించినట్లు సిపి ఒక ప్రకటన రిలీజ్ చేశారు. అయితే ఇది ఒక అధికారిక ప్రకటనగా ఎప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంది? ఖచ్చితంగా. ఎందుకనంటే ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే మనకు నేను ఇంతకుముందు కూడా నేను చెప్పాను, దాదాపు మనం ఒక గంట సేపు క్రింద కూడా మనం లైవ్లో కూడా చెప్పాము. అక్కడ దాదాపు 150 మందికి పైగా కూడా మరణించారు అన్నటువంటి వార్త అయితే వస్తుంది అని గంట సేపు మనం ఎక్స్క్లూజివ్గా నేను దాదాపు ఎక్స్క్లూజివ్ విజువల్స్ తోటి ఎక్స్క్లూజివ్ అక్కడ ఉండేటటువంటి ఇన్ఫర్మేషన్ని కూడా నేను చెప్పడం జరిగింది. ఎప్పుడైతే మనకి టేక్ ఆఫ్ అయ్యే సమయంలో కూడా అక్కడ ఉండేటటువంటి పైలట్ వాడినటువంటి ఏదైతే ఒక సెంటెన్స్ ఉందో ఫస్ట్ చెప్పింది కూడా ప్రైమ్ 9, తర్వాత దానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ప్రధాని నరేంద్ర మోడీ కూడా దాన్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనకు ఏదైతే అధికారికంగా అంటే ఇప్పటి వరకు కూడా దాదాపు 200కు పైగా కూడా చాలామంది దీనికి మనము ఈ పదాన్ని కూడా చెప్పడం కూడా కొంత బాధ, కానీ అధికారికంగా వచ్చేంత వరకు కూడా దాన్ని మనం ధృవీకరించలేము. ఎందుకనంటే విజయ రూపానికి సంబంధించినటువంటిది ఆయన క్రిటికల్ పొజిషన్ ఉందని మనం గంట క్రితం కూడా చెప్పుకున్నాం. కానీ ఆయన చాలా క్రిటికల్ పొజిషన్ ఉంది అన్నటువంటిది సమాచారం కూడా ఉంది. కానీ ఎప్పుడైతే కేంద్ర మంత్రి వచ్చి అక్కడ చూసిన తర్వాతనే ఒక అధికారికంగా ఒకటి వెలువడేటటువంటి సిచ్యువేషన్ ఉంది. మరొకటి ఏదైతే ఇండియన్ ఎయిర్లైన్స్కి సంబంధించినటువంటిది కూడా వాళ్ళకి సంబంధించినటువంటిది సమాచారం కూడా రావాలి. ఖచ్చితంగా అధికారికంగా ఇక్కడ కేంద్ర మంత్రి ప్రకటన, తర్వాత దీనికి సంబంధించినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ, తర్వాత అమిత్ షాకి సంబంధించినటువంటి రెండు అంటే వాళ్ళ నుంచి వచ్చేటటువంటి న్యూస్ ప్రకారంగానే ఏదైనా కానీ ఒకటి అధికారికంగా ప్రకటించేటటువంటి అవకాశం ఒకటి ఉంది. అయితే మరొకటి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా తీవ్ర సంతాపాన్ని కూడా వ్యక్తపరిచాడు. అయితే ఇక్కడ ఏదైతే పోర్చుగల్కి సంబంధించిన వాళ్ళు ఇందులో దాదాపు 7 మంది ఉన్నారు. దాదాపు విదేశాన్ని అంటే ఫారినర్స్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళది కూడా విషయాన్ని తెలుసుకున్న తర్వాత ప్రపంచ దేశాలు కూడా దీనిపై కూడా స్పందించడం ప్రారంభించాయి. అయితే ఇప్పుడు మనకు ఏదైతే ఇలాంటి ఘటనలు ప్రపంచంలో చాలా ఘటనలు జరిగాయి, కానీ ప్రమాద ఘటనల్లో ఇది భారత్లో జరిగినటువంటి ఏదైతే విమాన ప్రమాదం మాత్రము చాలా అంటే ప్రమాదాలు జరిగిన దాంట్లో ఇదొకటని చెప్పవచ్చు. దీనిపై కూడా అటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా తర్వాత కొద్దిసేపటి క్రితమే తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతి వ్యక్తపరిచింది. సుప్రీంకోర్టు కూడా కొద్దిసేపటి క్రితమే దీనిపై కూడా జరిగినటువంటి సంఘటనపై కూడా తీవ్రంగా అంటే జరిగిన సంఘటనపై విచారం వ్యక్తం చేస్తూ కూడా ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ మనకు కొద్దిసేపట్లో గుజరాత్కి చేరుకొని ఉన్నారు. అక్కడి నుంచి అధికారికంగా మనకి కొద్దిసేపట్లో ఏదైనా సమాచారం వెలువడేటటువంటి అవకాశం ఉంది. చందు. రైట్ కళ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. రైట్, మనం చూస్తున్నాం అసోసియేటెడ్ ప్రెస్ కు అహ్మదాబాద్ సిపి ఒక ప్రకటన విడుదల చేశారు. మనం ఇంతకుముందు అనుకున్నాం